నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం। నేను రూపానాథెల। విజయసాయి వైసీపీకి గుదిబండేనా? వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి భారీ షాక్ తగిలింది। ఏకంగా విశాఖ బీచ్ కబ్జాకు ఆయన తెగబడిన వైనం వెలుగులోకి రావడమే కాకుండా అలా కబ్జా చేయడానికి భీమిలిలో బీచ్ కు అడ్డంగా రిటైనింగ్ వాల్ తరహాలో కట్టిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చివేశారు। వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతకాలం ఆయన పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ గా వెలగబెట్టారు। ఆ సమయంలో విజయసాయి రెడ్డి పెద్ద ఎత్తున కబ్జాలకు తెగబడ్డారు। నిన్న మొన్నటి వరకు ఆరోపణలుగానే ఉన్న ఆయన కబ్జాల పర్వం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది। విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి బీచ్ కు అడ్డంగా కట్టేసిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చేశారు। వాస్తవానికి గత 5 ఏళ్లలో విశాఖ పరిపాలనా రాజధాని అంటూ వైసీపీ నేతలు చేయని దందా లేదు। ముఖ్యంగా విజయసాయి రెడ్డి తన కుమార్తె అల్లుడుకు విశాఖను రాసిచ్చేద్దామనుకున్నారా అన్నంతగా అడ్డగోలు కబ్జాలకు ఆక్రమణలకు పాల్పడ్డారు। తన కుమార్తె నేహారెడ్డి కోసం భీమిలి బీచ్ ను ఆక్రమించేయడానికి ఏకంగా గోడ కట్టేయగా దానినే బుధవారం అంటే సెప్టెంబర్ 4 అధికారులు కూల్చేశారు। అయితే విశాఖలో విజయసాయి రెడ్డి దందాలు ఇంకా చాలా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి। విజయసాయి రెడ్డి తన అల్లుడు ఆయన కంపెనీల పేరుతో 100 ఎకరాలను అప్పట్లో ప్రభుత్వం నుంచి అప్పనంగా లాగేసుకున్నారు। అలాగే అడ్డగోలు దందాలతో 100 ఎకరాల భూములను కొనుగోలు చేశారు। అయితే ఈ అడ్డగోలు భూదందాపై వచ్చిన ఆరోపణలను తన అల్లుడు కుమార్తె కొనుక్కుంటే తనకేం సంబంధం అంటూ విజయసాయి రెడ్డి తేలిగ్గా ఖండించేశారు। భీమిలి దగ్గర 5 స్టార్ హోటల్ పేరు చెప్పి భూమిని కబ్జా చేయడమే కాకుండా బీచ్ కు అడ్డంగా కట్టేశారు। సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడం కావడంతో కూల్చివేత భయంతో ముందుగానే కోర్టుకు వెళ్లారు। ఇప్పుడు ఆ గోడ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేయాలంటూ తీర్పు వెలువరించడంతో అధికారులు కూల్చేశారు। ఈ కూల్చివేతల్ని అడ్డుకోవడానికి కానీ విజయసాయికి మద్దతుగా కానీ ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రాలేదు। ఒక్క విశాఖనేమిటి మొత్తం ఉత్తరాంధ్రలో వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగలకపోవడానికి విజయసాయి రెడ్డి నిర్వాకాలే కారణమని పార్టీ ఉత్తరాంధ్ర నేతలు శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది। ఆ కారణంగానే విశాఖ నేతలు ఎవరు విజయసాయికి మద్దతు పలకడం లేదు। ముందు విశాఖలో విజయసాయి భూదందాలు కబ్జాలు ఆక్రమణలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు। నేహారెడ్డి అక్రమ కట్టడం కూల్చివేత విజయసాయి పార్టీ నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడాన్ని చూస్తుంటే ఇక విజయసాయి రెడ్డి పార్టీలో పూర్తిగా ఒంటరి అయిపోయారన్న విషయం విస్పష్టంగా అవగతమవుతోంది। ఆయన ఎంతగా చొక్కాలు చింపుకొని తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని చెప్పుకున్నా ఆ పార్టీ ఆయనను పట్టించుకునే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు। ఇంకా చెప్పాలంటే వైసీపీ విజయసాయిని గుదిబండగా భావిస్తోంది।